అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి రోజు మేకప్ వేసుకున్న రోజు అని చెప్పేసి మొదటి క్యారెక్టర్ ఆయన చేసింది రాముడి క్యారెక్టర్. విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద జరిగింది సెలక్షన్. బాలుడుగా ఉన్నప్పుడే ఆ కంపెనీలో జాయిన్ చేసింది వాళ్ళ మదర్. 3 సంవత్సరాలు హీరో అయిపోయారు బాలనటి నుంచి. అంతే. ఆ తర్వాత పంపించేశారు. తర్వాత ఆయన వెనక్కి రాలేదు, మెడ్రాస్లో సెటిల్ అయిపోయాడు. పల్లెటూరి పిల్ల నుంచి మొదలైన పోటీ చివరి వరకు కొనసాగింది. భరద్వాజ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి రోజు మేకప్ వేసుకున్న రోజు అని చెప్పేసి అన్నపూర్ణ సంస్థ ఒక ఫోటో రిలీజ్ చేసింది. అవును. ఆ ప్రస్థానం, నాగేశ్వర గారి ప్రస్థానం మొదటి రోజు మేకప్ వేసుకున్నదని చెప్పేసి 44లో ఫోటో వేశారు. హీరోగా మేకప్ వేసుకున్నా అని ఉండాల్సింది. ఓకే. ఎందుకంటే 44లో సీతారామ జననం సినిమా ద్వారా ఆయన హీరోగా రాముడిగా మొదటి క్యారెక్టర్ ఆయన చేసింది. రాముడి క్యారెక్టర్, హీరోగా ఫస్ట్ చేసింది రాముడి క్యారెక్టర్. అది సీతారామ జననం. ఘంటసాల బలరామయ్య గారి డైరెక్టర్. ఆ సినిమా సెలక్షన్ ఎలా జరిగిందంటే, ఈయన విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద జరిగింది సెలక్షన్. ఓకే. వీళ్ళు ఎక్కడో నాటకం వేసి గుడివాడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు దుక్పాటి మధుసూదన్ రావు గారి ఎక్సెల్షియర్ డ్రామా కంపెనీలో ఈయన ఒక నటుడు, అక్కినేని నాగేశ్వరరావు. ఓకే. ఓకే. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆ కంపెనీలో జాయిన్ చేసింది వాళ్ళ మదర్. ₹0.5 జీతం నుంచి ₹5 జీతం వరకు పనిచేశాడు అక్కడ. ఓకే. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి బాలనటుడిగా అవకాశం వచ్చింది మొదట 41లో. ఓకే. ధర్మపత్ని అని పుల్లయ్య గారి సినిమా. ఆ సినిమా రైటర్గా చక్రపాణి గారికి మొదటి సినిమా అది. చక్రపాణి గారిని తెనాల నుంచి, ఈయన్ని గుడివాడ నుంచి పిక్ చేసి ఆ సినిమాలో యాక్ట్ చేయించారు. అంటే ఇప్పుడు 41లో బాలనటుడిగా అవకాశం అంటే 44లో మళ్ళీ హీరో కంటే 3 సంవత్సరాలు హీరో అయిపోయారు బాలనటుడి నుంచి. అంతే. అందులో ఒక చైల్డ్ క్యారెక్టర్ చేయించారు. ఆ తర్వాత పంపించేశారు. పంపించేసిన తర్వాత ఈయన మళ్ళీ ఈ దుక్పాటి గారి కంపెనీలో నాటకాలు ఆడుతున్నాడు. ఈ ఆడుతున్నటువంటి సమయంలో ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో వీళ్ళు గుడివాడ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఘంటసాల బలరామయ్య గారు మచిలీపట్నం నుంచి ట్రైన్లో దిగి మెడ్రాస్ ట్రైన్ ఎక్కాలి ఆయన. ఓకే. దానికోసం ఇక్కడ ట్రైన్ మారటం కోసం దిగాడు విజయవాడ రైల్వే స్టేషన్లో. దిగి మధుసూదన్ రావు గారిని చూసి పలకరించి ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఈయన కనిపించాడు. ఎవరి కుర్రాడు అని అడిగాడు. మా దానిలో యాక్ట్ చేస్తున్నాడు, మా నాటకాల్లో చాలా కాలంగా ఉన్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఒక సినిమా కోసం మేము మెడ్రాస్ పంపించాము, చేశాడు, వచ్చాడు, మళ్ళీ పిలుపులేం లేవు, నాటకాలే చేసుకుంటున్నాడు అని చెప్పాడు. చెప్పాక నాతో పంపించవచ్చు కదా, నేను సీతారామ జననం చేస్తున్నాను, అందులో రాముడికి పనికొస్తాడేమో చూస్తాను అంటే నేను పంపిస్తానని తర్వాత పంపించాడు మెడ్రాస్ మధుసూదన్ రావు గారు. ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్లోనే ఉన్నాడు ఈయన. అక్కడే మకాం, అక్కడే ఉండి ఈ సినిమాలో యాక్ట్ చేశాడు సీతారామ జననం. ఈ సినిమాకి ఒక విశేషం ఏంటంటే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కోరస్లో పాడిన మొదటి సినిమా అదే. నాగేశ్వరరావు గారు హీరోగా యాక్ట్ చేసినటువంటి మొదటి సినిమా కూడా అదే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ రూమ్మేట్స్గా మారారు. ఘంటసాల గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు రూమ్మేట్స్గా మారారు. అలా మొదలైంది. ఆ తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఎన్టీ రామారావు గారి మొదటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఘంటసాల గారు మన దేశం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్. అలా వీళ్ళ ప్రయాణం సక్సెస్ఫుల్గా ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ నుంచి మొదలైంది. ఓకే. ఆయన ఆకాశవాణికి వెళ్ళటం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది. నాగేశ్వరరావు గారు ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు. ఓకే. అంతకుముందు ధర్మపత్ని చేసిన తర్వాత ఎవరు పిలవలేదు ఆయన. అదే వచ్చేసాడు వెనక్కి. అంటే అటు ఇటు కాని వయసు, ఏదో వాళ్ళు తీసుకున్నారు, ఆ క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇతను హీరోగా పనికిరాడు, చిన్న పాత్రలకి పనికిరాడు అని చెప్పి ఆపారు. అందుకని వచ్చేసాడు ఈయన. 44 తర్వాత 44 తర్వాత ఆయన వెనక్కి రాలేదు. మెడ్రాస్లో సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయి ఆ తర్వాత బాలరాజు, మీర్జాపురం రాజా గారి కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు ఈయన, ఘంటసాల బలరామయ్య గారి దీని నుంచి. ఆ టైంలోనే గోడవల్లి రామబ్రహ్మం గారు పరిచయం అయ్యాడు ఈయనకి. తర్వాత వాళ్ళ బ్యానర్లో బాలచంద్రుడు క్యారెక్టర్ చేశాడు పల్నాటి యుద్ధంలో. అక్కడి నుంచి
ఆయన సక్సెస్ మొదలైంది. బాలరాజు, కీలుగుర్రం ఈ సినిమాలు హిట్ అవటం, తర్వాత ముగ్గురు మరాఠీలు వరుస హిట్లు అవి. ఓకే. ఇక ఆయన సూపర్ స్టార్ డమ్లోకి వచ్చేసాడు నాగేశ్వరరావు గారు. సూపర్. ఇది నడుస్తున్న టైంలో కరెక్ట్గా 49కి ఎన్టీఆర్ ప్రవేశించిన తర్వాత ఆయన ఇద్దరు మధ్య పోటీ మొదలైంది. ఓకే. పల్లెటూరి పిల్ల నుంచి మొదలైన పోటీ చివరి వరకు కొనసాగింది. అప్పుడు ఇద్దరు సూపర్ స్టార్లు అయిపోయారు తెలుగు ఇండస్ట్రీకి. ఓకే. కాబట్టి ఆయన హీరోగా మేకప్ వేసుకుని 82 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఆయన యాక్చువల్గా మెడ్రాస్ వెళ్ళి మేకప్ వేసుకోవడం అనే లెక్కలో చూస్తే 85 సంవత్సరాల చరిత్ర. ఓకే. 85 సంవత్సరాలు అంటే ధర్మపత్ని నుంచి లెక్కయ్యాలి. ఆ ధర్మపత్నికి యాక్చువల్గా విశ్వనాథ్ సత్యనారాయణ గారితో డైలాగులు రాయించాలనుకున్నారు, అది కుదరలేదు. అందుకని తెనాలి నుంచి చక్రపాణి గారిని పికప్ చేసి ఆయనతో రాయించారు. ఆయనకి మెడ్రాస్ మొదటి పరిచయం అది. ఓకే. అక్కడి నుంచి ఆయన చక్రపాణి గారు ఆయన ప్రింటింగ్ వర్క్స్ అన్ని బిఎన్కే ప్రెస్లో చేయించుకునేవాడు. అక్కడ నాగిరెడ్డి గారితో పరిచయం. వాళ్ళిద్దరూ కలిసి విజయ అనే సంస్థ పెట్టి ఆ సంస్థలో మళ్ళీ నాగేశ్వరరావు గారు, రామారావు గారు వీళ్ళందరూ యాక్ట్ చేయటం, అలా నడిచినటువంటి సందర్భం. ఓకే. చరిత్ర. ఓకే. అంటే ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ నడపడానికి పునాది పడింది అదే విజయవాడ రైల్వే స్టేషన్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగు వన్